జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ట్యాక్స్ మీద ట్యాక్స్ పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడున్న విధానంలో సేల్స్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ మీద సేల్స్ ట్యాక్స్ పే చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 17 రకాల ట్యాక్స్లు కంప్లీట్గా మెర్జ్ అయిపోయి సింగిల్ జిఎస్టీగా రూపొందుతుందో ట్యాక్స్ మీద ట్యాక్స్ పడకుండా వస్తువుల మీద సర్వీసుల మీద ఉన్న విలువ మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. కాబట్టి ఓవరాల్ ట్యాక్స్ ఇన్సిడెన్స్ తగ్గి దానివల్ల అల్టిమేట్గా కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం సుమారుగా ఇప్పుడున్న 6.5% ఉన్నటువంటి జీడిపి 8% వెళ్ళడానికి అవకాశం ఉందని, తర్వాత చాలా ఎకనామిస్ట్ చెప్పేది ఏంటంటే మినిమం 2% జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుందని ఎస్టిమేషన్స్. కొన్ని రిమోట్ రేంజెస్లో లైక్ జడ్చర్ల లేకపోతే రామగుండం ఉన్న ప్లేసుల్లో కూడా సేవా కేంద్రాలు పెట్టాలని ప్లానింగ్ ఉంది. 4 హెడ్ క్వార్టర్స్లో 4, తర్వాత 30 డివిజన్స్ ఉంటాయి కాబట్టి 30, కొన్ని మఫ్సల్ రేంజెస్లో కూడా పెడుతున్నాం కాబట్టి సుమారుగా ఒక 50 సేవా కేంద్రాలు ఉంటాయి. అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్స్ అని పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎస్ఎస్సీస్ వచ్చి వాళ్ళ రిటర్న్స్ అవి ఫైల్ చేసుకోవడానికి అనుగుణంగా సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్స్ పెట్టే విధానం కూడా ప్లానింగ్లో ఉంది.